కామారెడ్డి నియోజకవర్గం. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే టాపిక్. సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిని మట్టి కరిపించిన కమలనాథుడు గురించే చర్చలు. బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ను, కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేసులో ఉన్న రేవంత్ రెడ్డిని ఓ సామాన్య నేత మట్టి కరిపించారు. 6,741 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి సంచలనం సృష్టించారు. యావత్ తెలుగు ప్రజలంతా ఇప్పుడు ఈ వెంకట రమణారెడ్డి ఎవరా అని ఇంటర్నెట్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోని ఇద్దరు బలమైన నేతలను ఓడించి చరిత్ర సృష్టించిన కాటిపల్లి ప్రస్థానం తెలుసుకుందాం. కాటిపల్లి వెంకట రమణారెడ్డి స్వస్థలం కామారెడ్డి టౌన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన కామారెడ్డిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో 1987లో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆర్థికంగా ఎదగటానికి చాలా కష్టపడ్డారు. అలా చాలా వ్యాపారాలు చేశారు. ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత రాజకీయాల వైపు మనసు మళ్లింది. కాటిపల్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. గతంలో జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో బీజేపీ ఆశయాలు, భావాలు నచ్చి ఆ పార్టీలోనే చేరి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. లోకల్ పార్టీ నేతగా కెరీర్ స్టార్ట్ చేసి నెమ్మదిగా పార్టీలో కీలక నేతగా ఎదిగారు కాటిపల్లి. అలా 2018లో పార్టీ తరపున మొదటిసారిగా కామారెడ్డి నుంచే పోటీ చేశారు. కానీ అనూహ్యంగా ఓడిపోయారు. అప్పుడు గంప గోవర్ధన్ 60,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా 15,000 ఓట్లతో కాటిపల్లి 3వ స్థానంలో నిలిచారు. తన తండ్రి పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి పలు అభివృద్ధి పనులు చేశారు. అంతేకాకుండా ఆస్తుల్ని స్కూళ్లు, కాలేజీలకు విరాళంగా కూడా ఇచ్చేశారు. అయితే 2023 తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే అందరి దృష్టి కామారెడ్డి నియోజకవర్గంపై పడింది. సీఎం కేసీఆర్ గజ్వేలుతో పాటు ఇక్కడి నుంచి కూడా పోటీ చేయనున్నట్టు ప్రకటించడమే అందుకు కారణం. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తారని ప్రకటించగానే కేసీఆర్ ఈజీగా గెలుస్తారని భావించారు అంతా. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీని కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. దీంతో రాష్ట్ర ప్రజల ఫోకస్ మొత్తం కామారెడ్డిపై పడింది. దీంతో కామారెడ్డిలో కేవలం కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి మధ్యలోనే పోటీ ఉంటుందని అనుకున్నారు. అప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు తెలియని కాటిపల్లి బీజేపీ అభ్యర్థిగా ఒక్కసారిగా అప్పుడే వెలుగులోకి వచ్చారు. ఇక కామారెడ్డిలో రేవంత్, కేసీఆర్ ఎవరు గెలుస్తారనే చర్చ జరిగిందే తప్ప మూడో వ్యక్తి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీ ఇస్తారనే విషయం చాలామంది మరిచిపోయారు. ఆయన్ను ఎవరూ కనీసం పట్టించుకోలేదు కూడా. ఓవైపు సీఎం, మరోవైపు సీఎం రేసులో ఉన్న రేవంత్ల నుంచి గట్టి పోటీనే ఎదుర్కొన్నారు కాటిపల్లి. కౌంటింగ్లో చివరి నిమిషం వరకు కామారెడ్డి ఫలితం ఉత్కంఠగానే సాగింది. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం మారుతూ విజయం దోబూచలాడింది. ఒక రౌండ్లో కేసీఆర్, మరో రౌండ్లో రేవంత్ గెలుపు దిశగా ఫలితాలు వస్తాయని అనుకున్నారు. చివరి రౌండ్లలో అనూహ్యంగా కాటిపల్లి రేసులోకి వచ్చారు. ఇలా సైలెంట్గా తెరపైకి వచ్చి అగ్రనేతలకు షాక్ ఇచ్చిన కాటిపల్లి సంచలనం సృష్టించాడు. మొత్తానికి తెలంగాణ ఎన్నికలలో ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ 9 ఏళ్ల పైబడి పాలనకు ముగింపు పలికారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పంతం పట్టి ఒకేసారి ఓడించిన ఘనత వెంకట రమణారెడ్డికే దక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ను అధికారం వైపు నడిపించిన నేతగా రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ ఇద్దరు హేమాహేమీలను ఓడించిన నాయకుడిగా వెంకట రమణారెడ్డి 2 తెలుగు రాష్ట్రాల దృష్టిని తన వైపు తిప్పించుకోగలిగారు. కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్లో మొదటి నుంచే బీజేపీ నేత ఆధిక్యంలో ఉంటూనే వచ్చారు. ఆ తర్వాత వరుసగా 3 రౌండ్లలో రేవంత్ రెడ్డి లీడ్ కనబరిచారు. అనంతరం ప్రతి రౌండ్లో మెజారిటీ రేవంత్, వెంకట రమణారెడ్డి మధ్య అటూ ఇటూ మారుతూ వచ్చింది. చివరకు వెంకట రమణారెడ్డే పైచేయి సాధించారు. కేసీఆర్ రేవంత్ రెడ్డిలపై 5,156 ఓట్ల మెజారిటీతో గెలుపొంది శభాష్ అనిపించుకున్నారు. తొలుత కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేయడంపై విస్తృత చర్చ జరిగింది. గజ్వేల్లో ఓటమి భయంతోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు. 2వ స్థానానికే గులాబీబాస్ పరిమితమయ్యారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. చివరాఖరికి కామారెడ్డి సీటు బీజేపీ ఖాతాలో పడిపోయింది.
వెంకట రమణారెడ్డి 6,000 మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించి తిరుగులేని వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. చంటిగాడు లోకల్ అన్నట్టుగా వెంకట రమణారెడ్డి కూడా తాను లోకల్ అంటూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం మంచి ఫలితాన్నే ఇచ్చింది. కేసీఆర్, రేవంత్ రెడ్డి నాన్ లోకల్ అని, తానైతే లోకల్ అంటూ వెంకట రమణారెడ్డి ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. కొడంగల్ బస్సు బయలుదేరితే తిరిగి కొడంగల్కే వెళుతుందని, మెదక్ నుంచి బస్సు బయలుదేరితే మళ్లీ మెదక్కే పోతుందని, కానీ తానైతే ఇక్కడే ఉంటానని రమణారెడ్డి ఒక నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లి ప్రజల మెప్పును పొందగలిగారు. దీంతో కామారెడ్డి ప్రజలంతా బీజేపీకే ఓటు వేశారు. ఏదేమైనా తెలంగాణ ఎన్నికలంతా ఒక ఎత్తు అయితే కామారెడ్డిలో బీజేపీ విజయం మాత్రం సరికొత్త రికార్డే. ఎవరు అవునన్నా కాదన్నా వెంకట రమణారెడ్డి విజయం మాత్రం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సొంత మేనిఫెస్టో విడుదల చేసి ఏ గ్రామాల్లో ఏ పనులు చేస్తానో చెబుతూ ప్రజల్లోకి వెళ్లారు. దీనికి తోడు స్థానికత తోడు కావటం, కేసీఆర్, రేవంత్ నాల్లోకలు కావడం రమణారెడ్డికి కలిసొచ్చింది. దీంతో ఈజీగా విజయాన్ని అందిపుచ్చుకోగలిగారు. అప్పుడు చంటిగాడు లోకల్ అంటే ఆ సినిమా హిట్ కొడితే, గతంలో నేను లోకల్ అని హీరో నాని కూడా హిట్ కొడితే, ఇప్పుడు నేను లోకల్ అంటే రమణారెడ్డి కూడా హిట్ కొట్టారు పాలిటిక్స్లో. అయితే మొదటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కొందరు ఊహించని విజయాన్ని, ఇంకొందరు ఊహించని పరాజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డు గెలుపంటే కాటిపల్లి వెంకట రమణారెడ్డిదే. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డిని కూడా ఓడించి సంచలన విజయం సాధించారు. తెలంగాణ ఎన్నికలు ఒక ఎత్తైతే కామారెడ్డి రాజకీయం ఒకెత్తు అన్నట్టుగా మారిపోయింది. నామినేషన్ వేసింది మొదలు కేసీఆర్, రేవంత్ను ఓడిస్తానంటూ వెంకట రమణారెడ్డి ముందు నుంచి చెబుతున్నప్పటికీ అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్టుల మధ్య చివరికి వెంకట రమణారెడ్డి చెప్పిందే చేసి చూపించినట్టు ఇద్దరు హేమాహేమీలను మట్టి కరిపించి విజయం సాధించారు. అసలు విజయం అంటే ఇది కదా అనిపించేలా రికార్డు సృష్టించారు కాటిపల్లి. అయితే ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడిన వెంకట రమణారెడ్డి, కేసీఆర్ను నేను సీఎంగా చూడలేదు, రేవంత్ను సీఎం అభ్యర్థిగా నేను అనుకోలేదు, వారిద్దరినీ సాధారణ అభ్యర్థులుగానే పరిగణించాను. ప్రజలకు ఇదే విషయం చెప్పటంతో వారు నాకు మద్దతు ఇచ్చారు, అందుకే గెలిచా. నేను 65,000 మంది ఓటర్లకు మాత్రమే ఎమ్మెల్యేను కాదు, 4 లక్షల మంది ప్రజలకు నేను ప్రతినిధిని అని కామెంట్స్ చేశారు. మరి ఇంత సంచలన విజయం సాధించిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతారా లేదా అన్నది చూడాలి. ఈయన విజయం బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఆయనకు పార్టీలో ఎటువంటి స్థానం ఇస్తుందో వేచి చూడాల్సిందే. మరి రమణారెడ్డి విక్టరీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.